హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మా శివయ్యకి అభిషేకం చేస్తున్నాను. ఎందుకు పిల్లల్ని స్కూల్ దగ్గర దించి రావడానికి వెళ్ళినప్పుడు చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు చూడంగానే తీసుకుందాం అనిపించింది. అయితే ఇంటికి వచ్చాక అవును శివయ్య ఉన్నారు కదా, బాబా గారి పాదాలు ఉన్నాయి, అన్నపూర్ణది ఉంది, ఎలాగూ తెచ్చాం కదా సమయానికి, అభిషేకం చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. అందుకని మా శివయ్యకి ఈరోజు అభిషేకం చేస్తున్నాను. స్వామివారికి అభిషేకానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఎందుకు చూడంగానే తీసుకుందాం అనిపించింది. ఇంటికి వచ్చాక మాత్రం అమ్మో శివయ్య ఉన్నారు కదా, ఎలాగో తెచ్చాం కదా, అభిషేకం చేసుకుంటే ఈరోజు గురువారం కూడా అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించిందండి. సర్లే అని అభిషేకానికి అన్నీ రెడీ చేసుకున్నాను. నాకు అభిషేకం అనేది గుళ్ళో చేస్తారు కదా, అది వాళ్ళకి తెలుస్తుంది, అయ్యవార్లకు తెలుస్తుంది ఎలా స్టెప్ బై స్టెప్ చేయాలి. చెరుకు రసంతో, పాలతో, చక్కెరతో ఎలా చేయాలి అని వాళ్ళకైతే తెలుస్తుంది కదా. నాకు అంతగా అనేది చేయటము అనేది మనకి అయ్యవార్లకు తెలిసినంతగా తెలియదు. కానీ నాకు తెలిసిన రీతిలో స్వామివారికి అభిషేకం చేసుకోవాలి అనిపించింది కాబట్టి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అయ్యవారే చూసుకుంటారు. నాకు తెలిసిన రీతిలో స్వామివారికి అయితే నేను కాశీ వెళ్ళినప్పుడు ఈ శివలింగం తీసుకున్నానండి. అంతకుముందు చిన్నది ఉండేది శివలింగము, అంతకుముందు చిన్నది ఉండేది. అయితే కాశీ వెళ్ళినప్పుడు నాకు ఎందుకో చూడంగానే నన్ను ఇంటికి తీసుకెళ్తావా అని అడిగినట్టు నాకు మనసు కనిపించి ఈ అయ్యవారిని శివయ్యని అయితే తీసుకొచ్చుకున్నాను. షిరిడి వెళ్ళినప్పుడు 15 సంవత్సరాల క్రితం బాబాగారిని తెచ్చుకునేటప్పుడు బాబాగారి పాదాలు కూడా ఉండాలి అని తీసుకొచ్చుకున్నాను. ఆ ఉన్న శివలింగాన్ని నేను తులసిమ్మలో పెట్టాను. చిన్న నందీశ్వరులు శివలింగం ఉంటే ఆ చిన్నవి ఏం చేశానంటే తులసిమ్మలో పెట్టుకున్నాను. ఎప్పుడైనా తులసిమ్మలో నీళ్లు పోసుకుంటాం కదా, శివయ్య ఉంటారులే అన్న ఉద్దేశంతో ఈయన్ని నేను కాశీ నుంచి తెచ్చుకున్న ఆయన మాత్రం పూజా గదిలో పెట్టుకున్నానండి. ఇప్పుడు అయ్యవారికి చక్కెరతో అభిషేకం చేద్దాం. నాకు తెలిసిన రీతిలో నేను చేస్తున్నాను. తప్పులుంటే ఆ శివయ్య చూసుకుంటారు. తేనె కూడా ఉందండి, తేనె కూడా ఉంది, తేనె కూడా తెస్తాను. అసలు విషయం మర్చిపోయాను, తేనె కూడా ఉంది కదా స్వామివారికి, తేనెతో కూడా చేద్దాము. ఎందుకు ఈ అభిషేకానికి ఉన్నాయన్నీ మనము అవకాశం ఉంది కదా, స్వామివారికి మనం చేసుకునే అవకాశం ఉంది కదా. అనుకోకుండా రావటం అంటే ఇంతేనేమో. నేనేదో పిల్లల్ని స్కూల్లో దించడానికి వెళ్ళి నాకు చెరుకు రసం ఇంటికి తీసుకెళ్దాము అని చెప్పి ఆలోచనతో నేను తీసుకొచ్చాను. చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు ఇంటికి తీసుకెళ్దాము అని. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, వేటితో చేయాలి అనేది పక్కన పెట్టి ఒకదాని తర్వాత ఒకటి స్వామివారికి అయితే ముందు చెరుకు రసంతో చేసేస్తాను. ఏదైనా ఈ అభిషేకంలో చిన్న పొరపాట్లు ఉంటే క్షమించు స్వామి. నాకు మనసుకి ఎంతో సంతోషంతో నాకు ఇష్టంగా నేనైతే నీకు అభిషేకం చేసుకుంటున్నాను.
ఇందుట్లో ఏమైనా లోపాలు ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించయ్యా శివయ్య. ఈ బాబా గారి పాదాలు ఇవన్నీ నేను బాబా గారి దగ్గర పాదాలు అప్పుడప్పుడు అభిషేకం చేస్తూనే ఉంటాను. శివయ్యకి ఈరోజు ఎందుకో మీ ముందుకి భగవంతుడితో నాకున్న అనుబంధాన్ని మీ ముందుకు తీసుకురావాలి అనిపించింది. అందుకే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మ జగన్మాత పార్వతీదేవి హరహర మహాదేవ శంభో శంకర ఈశ్వరి 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 ఈశ్వరి. ఓం షిరిడి సాయినాథాయ నమః. ఎందుకంటే మనకి నేను ఎంతో ఇష్టంగా ఇలా చేసుకోవటం కూడా నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నేను ఈ స్వామివారిని అనేది నేను తీసుకొచ్చుకున్నాను. ఏదైనా మన మనసుకి ఇలా చేసుకుంటే భగవంతుడికి సంతోషం అనిపించినప్పుడు అలా చేసుకోవటం చాలా మంచి పని అండి. నాకు వెంకన్న బాబు ఫోటో కూడా, ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా నాకు చాలా పెద్దగా ఉండటమే ఇష్టం. ఆయన ఇంట్లో నిండుగా ఉండాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటాను. స్వామివారి ఇంట్లో నిండుగా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకైతే. స్వామి స్వామి హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. మహాదేవ శంభో శంకర. ఈ అభిషేకంలో చిన్న చిన్న పొరపాట్లుంటే క్షమించు స్వామి. నేనెంతో ఇష్టపడి చెయ్యాలి అన్న ఆలోచనతో నీకైతే ఈ అభిషేకాన్ని చేశాను అని అనుకున్నాను. ఏదైనా మళ్ళీ నేను ఏదైనా చిన్న పొరపాటు చేస్తే నన్ను క్షమించు. హరహర మహాదేవ శంభో శంకర. ఇంకా ఇవన్నీ నేను మళ్ళీ ఆ స్వామివారికి మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ నేను పూజా మందిరంలో పెట్టుకొని ఆ స్వామివారికి ఏంటంటే నేను ఇలా ఇప్పుడు అభిషేకం అయ్యింది కాబట్టి ఇంతవరకు స్వామివారికి ఇలా చేశాను. ఇక ఈ స్వామివారికి పూర్తిగా స్నానం చేయించేసి నేను ఈ గిన్నెలో అనేది నేను నీళ్లు పోసుకున్నాను. ఈ గిన్నెలో స్వామివారికి గంధం రాసి బొట్టు పెట్టి ఈ గిన్నెలో ఈ నీళ్ళల్లో ఈ అయ్యవారిని శివయ్యని పెట్టి కొంచెం అక్షంతలు వేసి పువ్వులు వేసి నమస్కారం అయితే చేసుకుంటాను. ఇంకా అలా నేను మళ్ళీ తెల్లారి నెక్స్ట్ డే ఆ స్వామివారికి స్నానం చేయించేంత వరకు ఆయనైతే ఈ గిన్నెలో ఉన్న నీళ్ళల్లోనే ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయనకి మనం శాంతింప చేయటం ఆయనకి మన బాధ్యత కదా, శాంతింప చేయాలి ఆయన్ని. అందుకని ఎప్పుడు ఆయనకి నీళ్లు గంగా అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ ఇత్తడి గిన్నెలో నీళ్లు పోసి నేను ఆ స్వామివారికి మళ్ళీ దీంట్లో ఉంచుతాను. ఇక మిగతా కార్యక్రమం చాలా టైం పడుతుంది కదా. అందరికీ నమస్తే అండి.
ధన్యవాదాలు అందరికీ. నా వీడియో కనుక నచ్చితే, స్వామివారికి నేను చేసుకునే విధానం కనుక మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.